ఈ రోజు వేకెన్సీ వచ్చేసరికి బజాజ్ ఫిన్ సర్వే కంపెనీ నుంచి ఒక వేకెన్సీ అనేది రావడం జరిగింది. ఎగ్జిక్యూటివ్ రుణ నిర్వహణ సేవలుగా మీరైతే వర్క్ చేస్తారనమాట. ఇక్కడ అది కూడా గ్రామీణ ప్రాంతంలో అనమాట. సో రేపల్లె ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఉంటుంది ఈ యొక్క కంపెనీ. సో ఒక వారం కిందట తిరిగి పోస్ట్ చేయబడింది అనమాట ఈ యొక్క వేకెన్సీ. 41 మంది దరఖాస్తుదారులు దీనిపైన క్లిక్ చేసి ఇప్పటి వరకు అప్లై చేసుకోవడం అనేది జరిగింది. ఈ యొక్క వేకెన్సీ మనకి లింక్డ్ఇన్ ద్వారా రావడం జరిగింది కాబట్టి ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఆన్ టైము ఫుల్ టైం వర్క్ అనమాట. ఎలా అప్లై చేయాలనేది కూడా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది కాబట్టి ఎండ్ వరకు చూడండి. అలాగే మీ ప్రొఫైల్ మరియు రెజ్యూమ్ ఈ ఉద్యోగానికి ఎలా సరిపోతాయి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ ఉద్యోగానికి తగ్గట్టుగా మీరైతే ఒక అప్డేట్ రెజ్యూమ్ అనేది తయారు చేసుకొని ఉంచుకోవాలన్నమాట. అది కూడా లాస్ట్ 6 months లేదా 3 months లోపు ఒక అప్డేట్ రెజ్యూమ్ అనేది తయారు చేసుకొని ఉంచుకోవాలి. అలాగే నేను ఈ ఉద్యోగానికి తగిన వాడినా లేదా అనేది మీరు ఆలోచించి అప్లై చేసుకోవాలి. అలాగే ఈ ఉద్యోగం కోసం నన్ను నేను ఎలా ఉత్తమంగా తీర్చిదిద్దుకోగలను అనేది కూడా ఆలోచించి మీరైతే ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. అలాగే మీరు సంప్రదించవలసిన వ్యక్తులు వచ్చేసరికి ఇక్కడ ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి పాఠశాల పూర్వ విద్యార్థులు అయితే ఈ యొక్క వేకెన్సీ అనేది మనకి రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఉద్యోగం గురించి చూసుకుంటే స్థానం పేరు వచ్చేసరికి రేపల్లె అనేసి ఇవ్వడం జరిగింది. అంటే రేపల్లెలో ఉంటుందన్నమాట ఈ యొక్క ఉద్యోగం అనేది చేయవలసి వస్తే. అలాగే ఉద్యోగం వచ్చేసరికి మనకి ఈ స్థానం అనేది బజాజ్ ఫిన్ సర్వే లిమిటెడ్తో తెరిచి ఉందన్నమాట. కేటాయించిన సంబంధిత శాఖ యొక్క రుణ నిర్వహణ సేవల లక్ష్యాలను సాధించడానికి విధులు మరియు బాధ్యతలు అనేది వహిస్తారన్నమాట మీరు. సో ఈ యొక్క ఉద్యోగంలో మీరు ఈజీగా వర్క్ అనేది చేయొచ్చు అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. సో ఈజీ టు మూవ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు ఈజీగా వర్క్ చేసుకునే విధంగా ఉంటుంది. పిఐ లక్ష్యాలను చేరుకునేలా చూసుకోవడం అనేది మీ యొక్క బాధ్యత. అలాగే ఎక్స్ రుణ నిర్వహణ సేవల ఖర్చుపై లక్ష్యాన్ని చేరుకోవడం అనేది మీ యొక్క బాధ్యత. నెలవారీగా పేర్కొన్న ఖర్చు పరిమితిలోపు పిఐ లక్ష్యాలను చేరుకోవడం అనేది కూడా మీ యొక్క బాధ్యత. ఎక్స్ మొత్తం రుణ నిర్వహణ సేవల నిర్మాణం కోసం చట్టపరమైన మార్గదర్శకాలకు పాటించడం అనేది మీ యొక్క బాధ్యత. ఎక్స్ రుణ నిర్వహణ సేవల ఏజెన్సీలు మరియు కార్యనిర్వాహకులు అమల్లో ఉన్న చట్టం అందించిన చట్టపరమైన మార్గదర్శకాలకు కట్టుబడి ఉన్నారని నిర్ధారించుకోవాలి మీరైతే. ఎక్స్ ప్రవర్తన నియమికాలి కట్టుబడి ఉండేలా చూసుకునే విధంగా ఉండాలి. ఇక్కడ ఎక్స్ అంటే కస్టమర్ అనేసి అర్థం అన్నమాట. మనకి మోసపూరిత పద్ధతులను గుర్తించడానికి మరియు అటువంటి కార్యకలాపాలు వంటి ఎటువంటి నష్టం జరగకుండా చూసుకోవడానికి రుణ నిర్వహణ సేవలు కూడా ఏజెన్సీల ద్వారా మీరైతే రుణ నిర్వహణ సేవల కార్యకలాపాలను కూడా నిరంతరం పర్యవేక్షించే విధంగా ఉండాలి. మీకైతే ఇక్కడ అవసరమైన అర్హతలు మరియు అనుభవం అనేసి ఇవ్వడం జరిగింది. వ్యక్తుల నిర్వహణ నైపుణ్యాలు, అలాగే ఎక్స్ విజయం అండ్ సాధారణ ధోరణిని ప్రదర్శించే విధంగా ఉండాలి. అలాగే ఎక్స్ అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలతో ఉండాలి. అలాగే చర్చలు నైపుణ్యాలు, అధిక పనితీరు వాతావరణంలో చర్య, అలాగే అండ్ డ్రైవింగ్ ఫలితాల కోసం బలమైన పక్షపాతం అనేది ఉండాలి. అలాగే ముందు నుండి నడిపించే సామర్థ్యాన్ని ప్రదర్శించాలి. అద్భుతమైన సంబంధ నైపుణ్యాలు ఉండాలి. అలాగే నిశ్చయాత్మక స్వభావం కలిగి ఉండాలన్నమాట. అలాగే బలమైన నాయకత్వ నైపుణ్యాలు కూడా మీలో ఉండాలి. అలాగే ఆలోచనల్లో స్పష్టత మరియు పట్టుదల అనేది మీకు ఉండాలి. అసాధారణంగా అధిక ప్రేరణ స్థాయిలు మరియు స్వీయ ప్రేరణకుడుగా మీరైతే ముందుకు రావాలన్నమాట. అలాగే మీకు కంప్యూటర్ పైన మంచి అవగాహన అనేది ఉండాలి. అంటే మంచి పరిజ్ఞానం అనేది పని పరిజ్ఞానం అనేది ఉండాలన్నమాట. సో ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాలనుకుంటే నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకైతే లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది.
ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. CTC టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, CTC ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏ ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.